ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 29వ శ్లోకం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం పృచ్ఛతి. అర్జున, నేను యజ్ఞ తపస్సును ఫలమును అనుభవించేవాణ్ణి, సర్వలోకములకు ప్రభువును, సమస్త ప్రాణులకు మిత్రుణ్ణి. ఇలా నన్ను తెలుసుకుని శాంతిని పొందు. ఇక ఈ రోజున మనం నిన్న ఒక విషయం గమనించానమ్మా. నేను ప్రకృతిలో మనం ఏది ప్రకృతి సహజంగా వచ్చేదైతే ఏది కొంచెమైనా అది ప్రకృతిగా వికసిస్తుంది. చెట్లు కానీ మన ఏది కానీ ప్రకృతి కానిది ఏదైనా మనకి బాగుండదు. నిన్న కొంచెం వర్షం పడింది, ఎండాకాలం కదా, చెట్లన్నీ ఎన్ని నీళ్లు పోసినా అది బాగా ఇదైపోతున్నాయి. అయితే నిన్న కొంచెం వర్షానికి జల్లు స్ప్రే పడినట్టే పడ్డాయి చెట్ల మీద. ఇవాళ ఎంత చిగురించాయంటే ఆ చెట్లు పచ్చదనంగా నిండుగా అనిపించాయి. ఎన్ని నీళ్లు పోసినా వడిలినట్టే ఉండే ఆకులు. నాకు అనిపించింది, అవును కదా, మనం ఏదైనా సరే మనం ప్రకృతి సహజంగా తీసుకోవాలి. మనం భగవంతుడిచ్చేది ఎన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. మనం కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. ఆయన ఏది ఇచ్చినా మనం మన బ్రతుకే మనకు ఆయన ఇచ్చాడు, కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇప్పుడు మనం ఇన్ని పూజలు చేసాము, ఇన్ని చేసాము అని చేస్తాం. తర్వాత ఏమనుకుంటాం? సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు అనుకుంటాం, అంతే కదా. ఇంకా అప్పుడు మనం చేసిన దానికి ఆయన ఇష్టం, ఆయన వేసుకుంటాడు అకౌంట్లో, అంతే కదా. మనం కొంతమంది అనుకుంటాం, ఇన్ని చేస్తున్నా నాకు ఎందుకు వస్తున్నాయి అని. ఏమో మనకి ఇంకా ఎప్పుడైనా పెద్దది అవసరం పడుతుందేమో అని అనిపించింది. మొన్న దీనికి ఉదాహరణగా నాకు తోచిందనమాట. ఇన్సూరెన్స్ పాలసీలు మనందరం కడతాం కదా, అయితే దాంట్లో కొన్ని మనం వాడుకుంటే పాయింట్స్ తగ్గుతాయట. అందుకని మీరు పెద్ద వాటికి ఉపయోగించుకోండి పాలసీలు అని ఇన్సూరెన్స్ కట్టించుకునే ఆయన చెప్పాడు. నిజమే, మనకి పరమాత్మ కూడా మనకి వీళ్ళకి పెద్ద ఫ్యూచర్లో అవసరం అవుతాయని మన అవసరాలకి తగ్గట్టుగా ఆయన ఇస్తాడు. ఇది ఇవ్వలేదు అని మనం చింతన పడొద్దు. ప్రకృతి మనం ప్రకృతి ప్రకృతి పరమాత్మ, పరమాత్మే ప్రకృతి. మనం చేసే పూజలన్నీ సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు అని అర్పిస్తే ఆయనే మన అకౌంట్లో వేసుకుంటాడు. ప్రతిఫలం ఆశించకుండా చేస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ చెట్లను చూస్తే మన మనసు కూడా అంతే. చల్లని మాటకి ఎంత చిగురిస్తుందో అసంకల్పితంగా కొంతమంది మనకు ఊరట కలిపిస్తుంటారు కొన్నిసార్లు. నిజంగా అది ఒక హిమాలయాలను ఎక్కినంత ఆనందం అనిపిస్తుంది. వేడెక్కిన మనసు శీతలంగా అనిపిస్తుంది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.